ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతోనే మాదిగలకు మేలు జరుగుతుందన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల వ్యతిరేక విధానాలు అవలంబించిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అండగా నిలుస్తామని, అందుకు సంబంధించి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రిక్ సోదరులకు, ఉద్యమ నవసలు కొద్దిగా మిమ్మల్ని ఓ గంట సమయం కూర్చుని పెట్టాము. కొద్దిగా సారీ, దూరం నుండి వచ్చాము. దాదాపు 120-140 కిలోమీటర్ల స్పీడ్లో కూడా వచ్చాము. ఒక్కోసారి మీరు బాధపడతారని. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు అనుకూలం కాదని తేలిపోయింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని కూడా నిర్ధారణ జరిగింది. మరొకసారి పాత్రికేయ ఎలక్ట్రానిక్ న్యూస్లో గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు అనుకూలం కాదని తేలిపోయింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించుకుంది. అందువల్ల రాబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాజకీయ నిర్ణయం తీసుకోబోతుందని కూడా మేము ముందుగానే స్పష్టం చేస్తున్నాం. నిన్నగాక మొన్ననే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నిన్నగాక మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసే కొత్త నిర్ణయాలు ఏమి ఉండవు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చే కొత్త పథకాలు ఏమీ ఈ ప్రభుత్వం అమలు చేయదు. కాబట్టి గత 5 ఏళ్ల ఆయన పాలనలో మాదిగల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగలేదనే విషయం స్పష్టంగా ఆధారం ఉన్నది, అర్థమవుతున్నది. ముందుగా మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలం కాదని, వ్యతిరేకంగానే ఉన్నదని స్పష్టంగా రుజువైంది. అందుకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం ఈవి చిన్నయ్యకు సంబంధించిన కేసు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం ఈవి మాల మహానాడుకు సంబంధించిన ఈవి చిన్నకు సంబంధించిన కేసు 2004 నవంబర్ 5న
సంతోష్ హెగ్డే నాయకత్వంలో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు అధికారం లేదని వర్గీకరణ మీద తీర్పు చెప్పింది. అదే సమయంలో 2022 ఆగస్టు 27న పంజాబ్ వర్గీకరణ కేసులో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2004లో 5 జడ్జీలు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు చెప్తే 2022లో 5 సుప్రీంకోర్టు జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ మీద 2004లో వచ్చిన తీర్పు మీదనే సమీక్ష చేసింది. 2004 నవంబర్ 5న ఇచ్చిన తీర్పు మీదనే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా చేసిన చిన్నయ్య కేసు విషయంలోనే తీర్పు చెప్పింది. మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సమీక్ష చేసింది. అట్లాంటి సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని సమర్థించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ అంశం మీద హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వం కె వేణుగోపాల్ గారిని సుప్రీంకోర్టు లాయర్ని తీసుకొచ్చి వాదించింది. అదే సమయంలో 2004లో సుప్రీంకోర్టులో ఇదే అంశం మీద విచారణ జరుగుతున్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు కూడా అదే సీనియర్ లాయర్ను పెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టలేదు. దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలం కాదనే విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ని సుప్రీంకోర్టుకు పంపాలని, సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము బహిరంగ లేఖ రాసిన, అదే సమయంలో బహిరంగంగా విజ్ఞప్తి చేసిన, ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మా ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా అప్రమత్తం చేసి ఆయన వద్దకు పంపిన, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను నియమించకపోవడం చూస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది. దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రధానంగా 2 అంశాలకు సంబంధించిన విషయం. ఒకటి విద్య, 2 ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం. ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయమైన వాటా దక్కుతుంది. ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం మాకు అన్యాయం జరుగుతుంది. ఇక సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను నియమించకపోవడం అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయం జరగడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లేదని, మాకు అన్యాయం జరగడానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవకాశం ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టినప్పుడు మేము వ్యతిరేకం అనే విషయం స్పష్టంగా రుజువు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు వ్యతిరేకం. రెండోది, మాదిగల సంక్షేమం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేసి తేలిపోయింది. అందుకు సాక్ష్యం, మాదిగల సంక్షేమం కోసం ఏ మాదిగ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశాను అంటుండ్రో
ఆ మాదిగ కార్పొరేషన్కు 5 ఏళ్లలో వాళ్ళు వెచ్చించిన నిధులు చూస్తే జీరోగా కనిపిస్తున్నాయి తప్ప ఇంత బడ్జెట్ ఉన్నదని, ఆ బడ్జెట్ ద్వారా మాదిగ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించామని, మాదిగల పేదరికాన్ని తొలగించడానికి ఇలాంటి పథకాలు అమలు చేశామని చెప్పడానికి ఏ ఒక్క అవకాశం కనిపించట్లేదు. కాబట్టి మాదిగల సంక్షేమం పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం కూడా స్పష్టంగా తేలిపోయింది. 4వది, మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాలా మాదిగల మధ్యల సమపంపిణీకి సిద్ధంగా లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అందులో భాగంగా నిన్న మొన్న ప్రకటించిన 25 పార్లమెంట్ సీట్లకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన 4 పార్లమెంట్ సీట్ల విషయంలో 1 బాపట్ల మాదిగలకు కేటాయించి 3 లోక్సభ రిజర్వ్ స్థానాలు మాలలకు ఇవ్వడం, 29 అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో 10 మాత్రమే మాదిగలకు కేటాయించి 19 మాలలకు ఇవ్వడం చూస్తే మమ్మల్ని రాజకీయంగా కూడా అనగదొక్కడానికే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టుకున్నది. కానీ మాలా మాదిగల మధ్యలో చట్టసభలకు వెళ్ళే విషయంలో కూడా సమాన అవకాశాలు ఇవ్వడు అనే విషయం కూడా తేలిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైన విషయం స్పష్టంగా అయిన 5 ఏళ్ల పాలనలో రుజువైనప్పుడు, మాదిగల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిండని చెప్పి రుజువు అవుతున్నప్పుడు, మాదిగలకు సరైన విధంగా చట్టసభలకు వెళ్ళే అవకాశం జనాభా దామాష్ ప్రకారంగా మాదిగలకు రావాల్సిన అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనే విషయం 5 ఏళ్ల పాలనలో రుజువు అవుతున్నప్పుడు, మాదిగల చైతన్యం కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని, ఎవరి దయాదాక్షిణాల మీద మేము ఆధారపడాల్సిన కర్మ మాకు లేదని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాజకీయంగా బుద్ధి చెప్పడమే మా ప్రధాన రాజకీయ ఎజెండాగా అతి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో, మాదిగల సంక్షేమం విషయంలో, రాజకీయ చట్టసభల విషయంలో మాకు అనుకూలం కాదు కాబట్టి మేము వ్యతిరేకంగా ఉండడం ఒక అంశం అవుతే, టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరో కోణంలో చూస్తే, టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో మరో కోణంలో చూస్తే ఉమ్మడి దళితుల ప్రయోజనాలకు కూడా ముందుగా కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు వ్యతిరేకమని తేలిపోతున్నది. రెండో కోణం చూస్తే ఉమ్మడిగా మా దళిత ప్రయోజనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దెబ్బతిన్నాయి అనే విషయం కూడా రుజువు అవుతున్నది. అందుకు ప్రధాన సాక్ష్యాల్లో దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన చాలా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గతంలో అమలు జరిగిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడం అందుకు కీలకంగా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ విషయంలో దళితుల ఉమ్మడి ప్రయోజనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది, అన్యాయం చేసిందనేసి కూడా రుజువు అవుతున్నప్పుడు, మాదిగల వ్యతిరేకతనే కాకుండా దళితుల ప్రయోజనాలు కూడా దెబ్బతీసిండు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని నా మాల మేధావర్గం, నా మాల అంబేద్కర్ దృక్పథం గల ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి దళిత ప్రయోజనాలు కూడా దెబ్బతీయనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాం. ఒకసారి దిగజారుడు మొదలవుతే ఎక్కడికైనా దిగజారుతారు. ఒకసారి దిగజారుడు మొదలవుతే ఆ దిగజారుడు అనేదిగా దానికి అంతే ఉండదు. ఇప్పుడు జూపడి ప్రభాకర్ స్టేట్మెంట్ కూడా దిగజారుతనానికి అది పరాకాష్ఠగా మేము చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ లేదా తెలంగాణ ఎన్నికల్లో కానీ
అదే సమయంలో దక్షిణ రాష్ట్రాల్లో కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తుందో, ఏ జిల్లాలో ప్రభావితం చేస్తుందో అక్కడ ఖచ్చితంగా ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికే.